హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో బీఆర్కే న్యూస్ ఆడబిడ్డలందరి కోసం ఒక సరికొత్త ప్రోగ్రాంతో ఈ రోజు నుంచి మీ ముందుకు వచ్చేస్తోంది. అదే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. ఏం లేదు, చాలా సింపుల్ స్టెప్స్. మేము అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి, ఈజీగా అలా పట్టు చీర గెలిచేసుకోండి. సో మరి ఆటలోకి వెళ్ళిపోదామా? సో మరి మొదట ఎవరు ఫోన్ చేస్తారో మనం వెయిట్ చేద్దాం. ఫస్ట్ కాలర్ ఎవరో, ఆ లక్కీ కాలర్ ఎవరో, ఈరోజే ఫస్ట్ స్టార్ట్ అయిన ప్రోగ్రాంలో ఫస్ట్ చీర ఫస్ట్ కాల్ ఎవరో, ఆ లక్కీ కాలర్ని మనం చూద్దాం. సో పిసిఆర్ ఎవరైనా లైన్లో ఉన్నారా? ఫస్ట్ కాలర్ ఎవరు, ఆ లక్కీ కాలర్? సో ఎవరు అంటే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, అండ్ ఆల్ ది బెస్ట్ మీకు పట్టు చీరకి. నాగేంద్ర గారు. హలో హలో అండి. నాగేంద్రమ్మ గారు. హలో హలో అండి. హలో అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్స్ అండి. ఫస్ట్ కాలర్ మీరే, ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ లక్కీ కాలర్. మరి పట్టు చీర కూడా గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగేనండి, మీరు హెల్ప్ చేస్తే. ఖచ్చితంగా అండి, ఎందుకు హెల్ప్ చేయం? చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారండి. ఖచ్చితంగా అండి. బీఆర్కే న్యూస్ ఆడబిడ్డలందరి కోసం ఈ పట్టు చీర కార్యక్రమం తీసుకొచ్చాం. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాగేంద్రమ్మ గారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి. అవును, గుంటూరు. ఓకే, ఎక్కడండి ప్రాపర్ ఎగ్జాక్ట్ గా? ఇప్పుడు అమరావతి అని రాజధాని ప్రకటించారు కదండి, అక్కడ అండి. అక్కడంటే అంటే ఊరు పేరు ఉంటుందిగా. అనంతవరం అండి. మీకు ఐడియా ఉంటుందో లేదో? ఎందుకు తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తే అందరికీ కూడా తెలుస్తుంది. అనంతవరం అండి. అనంతవరం ఏమిటండి ఫేమస్ అక్కడ అనంతవరంలో? ఇక్కడ వెంకటేశ్వర స్వామి బాగా ఫేమస్ అండి. వెంకటేశ్వర స్వామి. ఓకేనండి. ఓకే, అంటే ఏంటండి అక్కడ వెంకటేశ్వర స్వామి అంత ప్రత్యేకత? చూస్తూ ఉంటాం మనం తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి స్వయంభూ. ఓకే, స్వయంభూవు. అవునండి. ఓకేనండి. ఏంటండి లంచ్ అది అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, ఆటలోకి వెళ్ళిపోదామండి. అయితే దానికంటే ముందు ఒక యాక్టివిటీ ఏదైనా చేయాలి. ఏం చేస్తారు? ఏం చేయాలండి? పాడతారా, లేకపోతే జోక్ చెప్తారా, సామెత చెప్తారా, పొడుపు కథ చెప్తారా, ఏం చెప్తారు? అంటే ఒక టిప్ చెప్పనండి, అందరికి యూజ్ అవుతుంది. చెప్పండి, టిప్ చెప్పండి. ఇప్పుడు దగ్గు వస్తా ఉంటది కదండి, కరక్కాయ మొక్కని బుగ్గన పెట్టుకుంటే దగ్గు తగ్గిపోద్దండి. మీరు చాలా ఈజీగా అంటే మీరు ఆ క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళాలంటే మరీ అంత ఈజీ యాక్టివిటీనా? ఏదైనా అది చాలా యూజ్ అవుతుంది, తర్వాత తెలుస్తుంది. కాదండి, కరక్కాయ అంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. చాలా మందికి టిప్ తెలుసు. ఏదైనా తెలియదు చెప్పండి, కొంచెం రేర్ గా. లేదంటే పాట పాడండి. గుర్తు రావట్లేదండి. సినిమాలంటే ఇష్టమా మీకు? సినిమాలంటే ఇష్టమా నాగేంద్రమ్మ గారు? ఇష్టమేనండి. ఓకే, ఒక మంచి పాట పాడొచ్చుగా. సాంగ్స్ అసలు రావండి నాకు. సాంగ్స్ రావా? పోనీ డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పండి. ఏంటండి డైలాగ్? టెన్షన్ ఏం గుర్తు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? హీరోయిన్? ప్రభాస్ అండి. ప్రభాస్. పోనీ ప్రభాస్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పండి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా. ఓకే, ఛత్రపతి డైలాగ్ చెప్పారా? మరి రీసెంట్ మరి చెప్పరా కల్కి? ఇంకా డైలాగ్స్ రాలేదు. చూసారా కల్కి మూవీ? చూసానండి. చూసారా? ఏం నచ్చింది మీకు దానిలో బాగా? అంటే ఇంకా పూర్తి అవ్వలేదు కదా. ఓకే, సెకండ్ పార్ట్ వస్తుందిలేండి, కాకపోతే ఫస్ట్ పార్ట్ లో ఏం నచ్చింది? అసలు ఏం చెప్పలేకపోతున్నా. టెన్షన్ అంటున్నారా? ఓకేనండి, ఇక మిమ్మల్ని టెన్షన్ ఎక్కువ పెట్టను నేను. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మీకు సినిమాలు అంటే ఇష్టం అంటున్నారు కాబట్టి సినిమాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మో, ఇష్టం అంటున్నారు కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మీకు ఈజీగా ఉండాలనే మీకు సినిమాలు అంటే ఇష్టం అని అందులోంచి అడుగుతున్నా. అడగమంటారా? అడిగేసేనా? అడగండి. పవన్ కళ్యాణ్ మీ ఫేవరెట్ హీరో ప్రభాస్, కానీ పవన్ కళ్యాణ్ గురించి అడుగుతా క్వశ్చన్. అడగండి. ఓకేనండి, అయితే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలంటే 30 సెకండ్స్లో చెప్పాలి. అమ్మో, 30 సెకండ్స్ అంటే చాలా ఎక్కువ అండి. ఓకే, అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. అడగండి. పవన్ కళ్యాణ్ రేర్గా చాలా అంటే హీరోయిన్స్ రిపీట్ చేయడం తక్కువగా రిపీట్ చేస్తుంటారు. అంటే కొంతమంది హీరోలు ఉన్నారు, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళు రిపీట్ చేయరు, చాలా రేర్గా.
అదే కోవలోకి పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. సో పవన్ కళ్యాణ్ ఇద్దరు హీరోయిన్స్ రిపీట్ చేశారు. ఆ ఇద్దరు ఎవరు? సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 seconds. ఏంటంటే మళ్ళీ క్వశ్చన్ ఒక్కసారి అడగండి. పవన్ కళ్యాణ్ రిపీటెడ్ గా ఏ హీరోయిన్ తో కూడా యాక్ట్ చేయరు, కానీ ఇద్దరు హీరోయిన్స్ తో రిపీటెడ్ గా యాక్ట్ చేశారు. ఆ మూవీస్ ఏంటి అంటే ఆ మూవీస్ చెప్పక్కర్లేదు, హీరోయిన్స్ పేరు చెప్పండి చాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ అండి. 30 seconds. చేస్తారండి హీరోయిన్ పేర్లు కొంచెం నాకు కష్టం అండి. ఆ హీరోయిన్స్ ఏం కొత్త వాళ్ళు కాదండి, మీకు నేను క్లూ కూడా ఇస్తుందా. వాళ్ళు పాపులర్ హీరోయిన్స్, అండ్ ఒకరు పాపులర్ హీరోయిన్, ఇంకొకళ్ళు పాపులర్. శ్రీలీల అండి. శ్రీలీలతో ఒకరు ఏం చేసినట్టు గుర్తు తెచ్చుకోండి, మీరు వెనక్కి వెళ్ళండి. 30 seconds అయిపోతుందండి టైమ్. ఇంకా 10 seconds మిగిలింది. అదే కమల్ హాసన్ కూతురు. అవునవునవును. ఓకే కమల్ హాసన్ కూతురు అన్నారు. పక్కన లాక్ చేసి పెడదాం, మీరు తర్వాత పేరు చెప్తారు కానీ ఇంకో హీరోయిన్ పేరు చెప్పండి. సమంతానండి. లేదండి, లేదు. టైం అయిపోయిందండి. నాగేంద్రమ్మ గారు టైం అయిపోయింది. సో నాగేంద్రమ్మ గారు జస్ట్ ఇంకొంచెం త్వరగా ఆన్సర్ చేస్తుంటే బాగుండేది. 30 seconds టైం అండి. 30 seconds లో మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే పట్టుచీర మీ సొంతం చేసుకోవచ్చు. సో ఒక్క క్వశ్చన్ అంటే క్వశ్చన్లో ఒకదానికి ఆన్సర్ కరెక్ట్గానే చెప్పారు ఆవిడ, ఇంకొకటి సరిగ్గా చెప్పలేకపోయారు. సో మరి పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే, దీనికి ఇప్పుడు ఇంకొకళ్ళు కాల్ చేశారు. ఎవరు అంటే పద్మావతి గారు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే, బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చాలకూరు మేడం. ఎక్కడండి? అనంతపూర్ నుంచి ఎక్కడండి? చాలకూరు, చాలపల్లి మండలం. ఓకేనండి. పాలకూరు. ఓకేనండి. చాలకూరు. ఓకే, చాలపూరు. ఓకేనండి. ఏం చేస్తూ ఉంటారండి? మేము వ్యవసాయం చేస్తాం మేడం. వ్యవసాయం చేస్తారు మీరు? అంటే మీ హస్బెండ్ చేస్తారు? మా హస్బెండ్ అంతే మేడం. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్. ఓకేనండి, హోమ్ మేకర్ మీరు. అవును మేడం. మరి ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు? మీకు ఏంటి బాగా ఇష్టమైన యాక్టివిటీ ఏంటి? ఏ పనుల్లో మీకు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ? కామన్గా హోమ్ మేకర్స్ అంటే అన్నీ చేయగల క్యాపబిలిటీ ఉంటుంది, బట్ వంటల్లో వాళ్ళ మార్క్ బాగా కనిపిస్తుంది. ఏది బాగా చేస్తారు? అన్నీ చేస్తాం మేడం. బాగా మీరు చేసింది ఇది తిని ఇది సూపర్ అని చెప్పే ఐటమ్ పేరేంటి? చికెన్ చేస్తాను మేడం. చికెన్ చేస్తారా? అవును మేడం. మరి మాకు పంపించారా? పంపిస్తాను మేడం. పంపిస్తారా? అవును మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటండి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఏమన్నా ఖాళీ టైం దొరికితే? మేము టీవీ చూస్తా అంటాను మేడం. టీవీ చూస్తుంటారా? అభిరుచి చూస్తారు. ఓకే, మరి బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? ఈ రోజు చూస్తున్నాం మేడం. ఈ రోజు అంటే రోజు చూస్తున్నారా? మరి ఈ రోజు మేము పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులు అంటూ కొత్త కార్యక్రమం తీసుకొచ్చాం. మరి రెగ్యులర్ గా చూస్తుంటారా? మా వాళ్ళు చూస్తా అంటారు మేడం. ఏం చూస్తారా? న్యూస్ చూస్తారా? ఓకే, కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, అవి చూస్తున్నారా? నేను చూడలేదు మేడం, మా ఆయన పెట్టుకుంటాడు. ఓకే, మీరు కూడా చూడండి తప్పకుండా. తప్పకుండా చూస్తాను మేడం. నాకు పట్టుచీర గెలిపిస్తే. పట్టుచీర గెలిపించాలేనండి ఈ కార్యక్రమం తీసుకొచ్చింది బీఆర్కే న్యూస్. పాటలు బాగా పాడతారా? సినిమాలు బాగా చూస్తుంటారా? సినిమాలు తక్కువ మేడం, పాటలు పాడతాను. పాటలు బాగా పాడతారు, అందుకు మీ వాయిస్ కూడా బాగుందండి. మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక మంచి పాట పాడండి. ఈ వాయిస్ ఖచ్చితంగా చాలా బాగుంది. ఈ వాయిస్తో ఒక పాట వింటే బాగుంటుంది అనిపిస్తోంది. సరే మేడం, ఓ లైన్ పాడతాను మేడం. అదే ఒక లైన్ ఏముందండి, ఒక పల్లవి పాడేసేయండి. స్టార్ట్ చేయండి. వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆధరణ, మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇంత బాగా పాడారు. ఈ పాట వినైనా మీకు చీర ఇచ్చేయాలనిపిస్తోందండి, పట్టు చీర. థ్యాంక్ యూ మేడం. ఒక్క లైన్ అన్నారు, ఇంత పల్లవి ఫుల్ పాడేశారు. సూపర్ అండి. అసలు ఖచ్చితంగా క్లాప్స్ కొట్టాల్సిందే. పట్టు చీరతో పాటు మీకు ఖచ్చితంగా క్లాప్స్. ఈజీగా ఉండే క్వశ్చన్ అడగండి క్వశ్చన్ ఖచ్చితంగా ఈజీగా అడుగుతా. మేడం. ఏం క్వశ్చన్ అడుగుదా మిమ్మల్ని? ఓకే, ఈ మధ్యకాలంలో సీతారామ సినిమా చూసారా? వచ్చింది కదా లాస్ట్ ఇయర్. పద్మావతి గారు చూడలేదు మేడం. చూడలేదా సీతారామం? లేదు లేదు మేడం. సీతారామం పాటలేనా విన్నారా? ఇంత బాగా పాటలు పాడుతున్నారంటే అవి చాలా మెలోడియస్ సాంగ్స్ అవన్నీ. లేదు మేడం, నేను అంతగా వినలేదు. నాకు పని ఎక్కువ ఉంటుంది మేడం, బయటికి పోతా అంటాను, చేనులో పని. ఓకే, మరి చూడలేదంటున్నారు. అవును మేడం. మరి మిమ్మల్ని ఎలా అడగను? మీకు ఈ క్వశ్చన్ ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని నేను ఎలా అడగను? ఈజీగా ఉండేది అడగండి మేడం. పోనీ ఓకే ఓకే, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతా. పోనీ సరే మేడం. మీరు కొంచెం ఆ సినిమా చూడలేదు అంటున్నారు కాబట్టి మీకు ఎలా అయినా పట్టు చీర ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో క్వశ్చన్ చేంజ్ చేస్తున్నా. సరే మేడం. ఓకేనండి. ఇది కార్తీక మాసం కదా? అవును మేడం. ఈ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు చేశారు? సోమవారాల మేడం. ఓకే అండి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 seconds. ఇందాక లాస్ట్ కాలర్ చెప్పా, మీరు విన్నారు కదా? నెలలోనా మేడం? ఏంటండి ఈ కార్తీక మాసం, ఈ ఇయర్ కార్తీక మాసంలో ఎన్ని సోమవారాలు వచ్చాయి? 30 seconds అండి, స్టార్ట్ అయింది మీ టైం. సరే. 4 మేడం. ఎన్నండి? 4 అంటున్నారు. కన్ఫర్మా అండి? కన్ఫర్మ్ మేడం. కన్ఫర్మ్. ఓకేనండి, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ పట్టు చీర లక్కీ కాలర్ పద్మావతి గారు. థ్యాంక్ యూ మేడం. పట్టు చీర గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. లక్కీ కాలర్ అండి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఈ రోజే. సో ఈ రోజే స్టార్ట్ చేసాం, చీర సొంతం చేసుకున్నారు. లక్కీ కాలర్. సో మీ నంబర్ ఆల్రెడీ నోట్ చేసుకున్నామండి. మీకు కాల్ వస్తుంది, చీర వస్తుంది. సరే మేడం. సరే మేడం. సో చూశారు కదండి, పద్మావతి గారు పట్టు చీర లక్కీ కాలర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, ఫస్ట్ పట్టు చీర పద్మావతి గారు అనంతపురం నుంచి గెలుచుకున్నారు. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. పిసిఆర్ ఎవరండి? ఓకే, శ్రీదేవి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, గుంటూరు నుంచా మీరు కాల్ చేస్తున్నారు? అవునండి. ఓకే, గుంటూరు ప్రాపర్ అంటే ప్రాపర్గా ఎక్కడంటే ఎగ్జాక్ట్గా? అంటే ఎగ్జాక్ట్గా అంటే పట్టాభిపురం. ఓకేనండి, ఏంటండి స్పెషల్ పట్టాభిపురం? స్పెషల్ అంటే ఇక్కడ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ అండి. ఓకే, అమరావతి దగ్గరలో. ఫస్ట్ ఒక కాలర్ చేశారు, ఆవిడ కూడా అదే అన్నారు, స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉందని. ఓకే ఓకే, ఇది స్వయంభూ కాదు కానీ టెంపుల్ బాగుంటుందండి. ఓకేనండి, మీ టీవీ వాల్యూమ్ కొంచెం ఎక్కువగా ఉందండి, కొంచెం రెడ్యూస్ చేసుకోండి. ఓకే ఓకేనండి, ఆటలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హోమ్ మేకర్ మీరు. ఓకేనండి, అంటే చాలా పనులు ఉంటూ ఉంటాయి కానీ మీకు ఏదో ఒక దానిలో ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది మీకు, ఇది చేయాలి అని రోజులో? బాగా ఇంట్రెస్ట్ అంటే ఇష్టంగా చేస్తారు, ఇంట్రెస్టింగ్గా చేస్తారు, మీకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి అలాంటివి చేస్తుంటే ఏమిటండి? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? మా యాక్టివిటీస్ అంటే కొంచెం మ్యూజిక్ అంటే ఇష్టం అండి, వినడం కానీ పాడడం కానీ. అయితే మా కోసం ఒక పాట తప్పనిసరిగా పాడాలి మీరు.
పాట ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా? రేరుగా, బాగా ఎక్కువగా ఏం చూడను, చూస్తుంటాను అప్పుడప్పుడు. చూస్తూ ఉంటారు కానీ మ్యూజిక్ అంటే ఇష్టం అంటున్నారుగా. అంటే ఎక్కువ భగవంతుడి సాంగ్స్ కానీ అన్నమాచారికి అలా వింటా ఉంటాను. సినిమాలు ఏం చూడరా అండి? చాలా సినిమాలు వస్తున్నాయిగా. చూస్తాను రేరుగా, అంటే కంపల్సరీ ప్రతి మూవీ అలా ఏం చూడను, ఎప్పుడో ఒకసారి. మరి మనకి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి, అది కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి. ఈ మధ్య ఏం చూడలేదండి. చూడలేదా? ఎంకరేజ్ చేయాలిగా అండి. మన తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో వెళ్తుంటే. అవునవును, తప్పకుండా. ఓకేనండి, మరి ఏదైనా పాట పాడతారా మరి? పాట అంటే అది చిన్నది, ఒక చిన్న లైన్ పాడతాను. అంటే కార్తీక మాసం కదండి, శివయ్య మీద చిన్న పాడతాను. తప్పకుండా అండి. నా వాయిస్ కొంచెం జలుబు చేసింది, త్రోట్ కొంచెం బొగ్గురుగా ఉందండి. మీకు బొంగురుగా ఉన్నారు అంటున్నారు కానీ బట్ బాగానే అనిపిస్తుందండి. ఇంకా మీకు జలుబు చేయకపోతే ఇంకా ఎలా పాడతారనేది అసలు. అదే కొంచెం తల స్నానాల వల్ల సైనస్ ఉంది, నాకు కొంచెం జలుబు చేస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో చెప్పండి చెప్పండి, పాడండి పాడండి. కైలాసగిరి నుండి కాశీకై, కాశికాపురి నుండి దాసికై, దాసికై దక్షవాటికై దయచేసినావయా, హర 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 హర. కైలాసగిరి నుండి కాశికై, కాశికాపురి నుండి దాసికై, దాసికై దక్షవాటికై దయచేసినావయా, హర 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 హర. చాలా బాగా పాడారండి. కార్తీక మాసం, అది కూడా శివుని గురించి పాట అంటే చాలా బాగుంది. ఓకే, మరి ఓకే, దేవుడి పాటల గురించి పాడుతున్నారు. మరి సినిమాలో లాస్ట్ సినిమా అయినా చెప్తారా? పోనీ ఏం చూసారు లాస్ట్? అంటే ఈ మధ్య చూడలేదు మేడం. మీకు ఓకేలేండి, మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టండు. క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే మేడం. ఆడవాళ్ళకి బంగారం అంటే ఖచ్చితంగా చాలా ఇష్టం ఉంటుంది. సో మరి అంత ఇష్టమైన బంగారం గురించి ఈ క్వశ్చన్. సో దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు పట్టుచీర. ఓకే ఓకే, అదే కొంచెం సింపుల్ గా అడగండి మేడం. సింపుల్ గానే అడుగుతా అండి. మీకు పట్టు చీర ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే బీఆర్కే న్యూస్ పుట్టిటి పట్టు చీర కార్యక్రమం తీసుకొచ్చింది. సో అడిగేస్తున్నా అండి, దీనికి 30 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుందండి. ఓకే అండి. ఓకే, బంగారం గురించి క్వశ్చన్ ఇదిగోండి తీసుకొచ్చేస్తుండ. ఈరోజు 22 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ ఎంత ఉందండి? ఈ రోజు అంటే చూడలేదు మేడం మేము. 30 సెకండ్స్ అండి, టైం స్టార్ట్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ రోజు అంటే కరెక్ట్ గా తెలియదు మేడం అంత విధిగా. ట్రై చేయండి. ఆడవాళ్ళు అంటే బంగారాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అంటే మరి డైలీ చూడడం అనేది ఏముండదు మేడం. అంటే నాకు ఎగ్జాక్ట్ రేట్ చెప్పాలి, బట్ నిన్న మొన్నట్లో చూసుంటారుగా, ఒక నంబర్ చెప్పండి. నేను చూడలేదు మేడం, ఎందుకంటే దాని జోలికి పెద్దగా వెళ్ళను. ఏదన్నా ఆలోచిస్తాం గానీ. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే బంగారం గురించి ఖచ్చితంగా చూస్తాము. అట్లీస్ట్ మీకు ఈ వారం రోజుల్లో, నెల రోజుల్లో ఉన్న ఒక నంబర్ అయినా తెలుస్తుందిగా. అంటే ఈ వారంలో ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయిలేండి, కొంచెం బాగా తగ్గిందని కూడా అన్నారు. అవునా మేడం? మరి ఆ రోజు ఏమైనా కొనుక్కుందామా అనుకున్నాము అనుకోండి, తప్పకుండా చూస్తాము. అయితే 22 క్యారెట్లు నాకు తెలిసి 70,850 రూపీస్, 70,850 రూపీస్. 850 అంటారు కాదండి, 1 గ్రామ్ 850 అంటున్నారంటే 1 గ్రామ్ మీరు చెప్పినట్టుగా 7,000. నేను మామూలుగా మీరు చెప్పింది కూడా రాంగ్ అండి. మీరు చెప్పింది రాంగ్ అండి. 78,000 దగ్గర చెప్తున్నారు మీరు. అంటే 1 గ్రామ్ 7,800 దగ్గర వస్తుంది. బట్ ఈ రోజు రేట్ వచ్చి 7,224 రేట్. ఓకేనండి, థ్యాంక్ యూ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుటూలే, స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్స్. సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. పిసిఆర్ ఎవరున్నారు కాలర్? శ్రీవల్లి. ఓకే, శ్రీవల్లి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ శ్రీవల్లి గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హలో
హాయ్, ఎలా ఉన్నారు? ఏమిటి? బాగున్నాను, మీరు బాగున్నారా అండి? ఓకే, నేను బాగున్నా అండి. ఏమిటి హైదరాబాద్ నుంచి అంటున్నారు కదా, ఏం చేస్తూ ఉంటారు శ్రీవల్లి గారు? నేను స్టూడెంట్ అండి. స్టూడెంటా? ఓకే, ఏం చదువుతున్నారంటే ఏంటి స్టడీస్ గురించి ఏమైనా చెప్తారా? ఎంఎస్సి బయోటెక్నాలజీ. ఓకే, ఎంఎస్సి బయోటెక్నాలజీ. వెళ్తున్నారా కాలేజ్కి లేకపోతే బంక్ కొడుతున్నారా? బంక్లోనే ఉన్నానండి. అవునా, బంక్లోనే ఉండి మాకు కాల్ చేస్తున్నారా? అందుకే మీకు కాల్ చేశాను. ఓకే, మరి ఏ సినిమాలు చూస్తుంటారా? చూస్తానండి. చూస్తారు. ఏ సినిమా చూసారు రీసెంట్గా? అమరన్. అమరన్ చూసారా? ఓకే, అవును. అమరన్లో ఏం నచ్చింది మీకు బాగా? లవ్ స్టోరీ అండ్ ఆర్మీ గురించి ఉంది కదా, చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. సో ఒక డైలాగ్ చెప్తారా అమరన్ మూవీ నుంచి? మూకుందే. చెప్పండి, ఒక పాపులర్ సాంగ్ ఉంది కదా అమరన్లో. మిన్నలే సాంగ్. పాడండి పాడండి, మీ వాయిస్ చాలా బాగా అనిపిస్తోంది. లేదండి, రాదండి నాకు. మీ వాయిస్ వింటుంటే ఒక సింగర్ వాయిస్ లా అనిపిస్తోంది. ఎవరు ఎవరి ఏ సింగర్ వాయిస్ లాగా ఉందండి? నాకు అనిపిస్తుందండి లైట్ గా గీతా మాధురి లాగా అనిపిస్తోందండి. గీతా మాధురి లాగా అనిపిస్తోంది. అలా ఏం లేదండి, నా వాయిస్ అలా ఉందని మీరు థ్యాంక్ యూ అలా ఉంది అని అన్నందుకు. బట్ నాకు సాంగ్స్ అయితే రావు. పోనీ పోనీ ఏం చెప్తారు చెప్పండి, ఏం చెప్తారు? మీరు అడిగారు కాబట్టి ఒక సాంగ్ పాడతాను, బట్ అమరన్ నుంచి కాదు. ఏ సాంగ్ పాడతారు? ఒక సాంగ్ మన భారతీయుడు నుంచి. ఎవరికి డెడికేట్ చేస్తారు ఈ సాంగ్? నా ఫ్రెండ్స్కి. మీ ఫ్రెండ్స్కా? ఓకే, పాడండి మరి సాంగ్. ఏం పాట పాడతారు భారతీయుడు నుంచి? అన్ని సాంగ్స్ బాగుంటాయి అందులో. పచ్చని చిలకలు తోడుంటే. ఓ, ఒక క్లాసికల్ సాంగ్ పాడుతున్నారు మీరు, సూపర్ క్లాసిక్ అన్నమాట. అవును. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేయండి. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఎల్లోయి, లోకంలో కన్నీరింకా చెల్లో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఎల్లోయి, లోకంలో కన్నీరింకా చెల్లో. చాలా చాలా పాడారు. మీ వాయిస్ సరిగ్గా లేదన్నారు, మీకు జలుబు అన్నారు, కానీ సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ అండి. మీరు సింగర్ గా ట్రై చేయొచ్చు యాక్చువల్ గా. థ్యాంక్ యూ. నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నాం ఇలాగా. యాంకర్ అవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా ట్రై చేయొచ్చండి. మేము ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేస్తాం బీఆర్కే న్యూస్లో. మీరు ఖచ్చితంగా రండి, ఇవ్వండి ఆడిషన్. అండ్ ఇంకా క్వశ్చన్ మనం వెళ్ళిపోదాం క్వశ్చన్ రౌండ్లోకి. ఓకే అండి. ఓకేనండి. సినిమాలు బాగా చూస్తుంటారా? అవును. సినిమాలు బాగా చూస్తాను అంటున్నారు. రీసెంట్గా ఏ మూవీ చూసారు? లాస్ట్ మూవీ అమరన్. అమరనే చూసారు. అవును. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాను. యాక్చువల్లీ థియేటర్లో ఏడ్ చేశాను. థియేటర్లో ఏడ్ చేశారా? ఏ సీన్కి బాగా ఏడుపు వచ్చింది? అంటే అదంతా అంటే అది ఒక బయోగ్రఫీ అనుకోండి, బట్ కొన్ని సీన్స్ కొంతమందికి ఏడుపు తెప్పించాయి. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే తను ఎక్కడున్నా కూడా ఏడవద్దు అని చెప్పి వాళ్ళ వైఫ్ కి చెప్తాడు. అది ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ అయిపోయామన్నమాట. ఓకేనండి. అయితే మీరు సినిమా గురించి చెప్తున్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన క్వశ్చనే మిమ్మల్ని అడుగుతాను నేను. ఓకే. ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అంటారు? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఓకే. సీతారామ మూవీ చూసారా? చూసానండి. సీతారామం మూవీ డైరెక్టర్ పేరు చెప్తారా? బట్ అది కాదు క్వశ్చన్. ఆ డైరెక్టర్ దీనికి ముందు ఒక సినిమా తీశారు. హను రాఘవపుడి పడిపడి లేచే మనసు. ఓ సూపర్, మీకు నిజంగానే సినిమా నాలెడ్జ్ చాలా బాగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్ అండి. మళ్ళీ కాల్ చేయండి, ఇలాగే పట్టు చీరలు గెలుచుకోండి. ఇప్పుడు నేను
గెలవలేదా పట్టు చీర? మళ్ళీ మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ మళ్ళీ గెలుచుకోండి. థ్యాంక్ యూ అండి, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ కాలర్కి వెళ్దామండి. సో చూస్తున్నారు కదండి, పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టువులే. సో నెక్స్ట్ కాలర్ మనకి కిరణ్మయి గారట కాల్ చేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండి కిరణ్మయి గారు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను బాగున్నా అండి, మీరు ఎలా యాక్చువల్గా ఉన్నారు? షో కోసం చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నానండి, ఇప్పటికి కనెక్ట్ అయింది కాల్. ఎక్కడి నుంచి అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్. ఇంక ముందు కాల్ కూడా అక్కడి నుంచి వచ్చిందండి, హైదరాబాద్ నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకేనండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? జాబ్ చేస్తున్నా అండి. జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ అండి? ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చేస్తున్నా. ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఓకే, ఏం ప్రొఫైల్ ఏంటండి, ఆక్యుపేషన్ ఏంటి? సివిల్ ఇంజనీరింగ్ చేశానండి, బీటెక్. ఓకేనండి. ఓకే, మరి ఏంటండి మూవీస్ ఎవరైనా చూస్తూ ఉంటారా? ఖాళీ టైం దొరుకుతుందా అసలు? ఓకేనండి, కాల్ డ్రాప్. ఓకేనండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. సారీ కిరణ్మయి గారు, కాల్ డ్రాప్ అయింది, ఏదో టెక్నికల్ ఇష్యూ అనుకుంటా. నెక్స్ట్ మనకి నాగేశ్వరి గారు కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నాగేశ్వరి గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి అండి? సిద్దిపేట నుంచా? గజ్వేల్ అండి, సిద్దిపేట డిస్ట్రిక్ట్. ఓకేనండి, సిద్దిపేట. ఓకే, సిద్దిపేటలో ఏంటండి ఫేమస్ బాగా? అంటే సిద్దిపేట హరీష్ గారు ఫేమస్ అంటారు అనుకోండి, బట్ హరీష్ రావు గారు కాకుండా టెంపుల్స్ ఫేమస్ అండి. సిద్దిపేట టెంపుల్స్. ఎస్ అండి. ఓకే, ఏం టెంపుల్స్ అండి అక్కడ? ఒక్కొక్క చోట ఒక్కో టెంపుల్ చాలా ఫేమస్ ఉంటూ ఉంటుంది. యాక్చువల్లీ మేము కూడా ఇక్కడ న్యూ అండి, ఇంతకు ముందు వేరే దగ్గర ఉండే వాళ్ళం. వచ్చి 3-4 months అవుతుంది ఇక్కడ. అంతా ఏం తెలియదు నాకు కూడా. ఓకే అండి, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ అండి. ఓకే, జాబ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఏం జాబ్ చేస్తుంటారండి? నేను నర్సింగ్ ఆఫీసర్ అండి. నర్సింగ్ ఆఫీసర్. ఓకే, ఏం చేస్తారండి నర్సింగ్ ఆఫీసర్ అంటే? ఏంటి, గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా అండి? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్. అంటే నర్సింగ్ ఆఫీసర్ అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? స్టాఫ్ నర్స్ అండి. ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ అని దానికి వేరే నేమ్. ఓకే, స్టాఫ్ నర్స్ ని ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ అంటున్నారు. ఎస్ అండి. ఓకేనండి, మరి మూవీస్ అయ్యి చూస్తూ ఉంటారా ఖాళీ టైంలో? చూస్తామండి. ఏం చేస్తూ ఉంటారు టైం దొరికితే? మూవీస్ ఒకటేనా లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీస్ ఉన్నాయా? లేదండి, పాపతోటి పార్క్కి వెళ్ళడము, మూవీస్కి వెళ్ళడము, ఏమైనా షాపింగ్కి వెళ్ళడము, అంతే. ఓకే, మ్యారీడా అండి మీరు? అవునండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? మేకప్ ఆర్టిస్ట్ అండి. ఓకే, ఓకే, మేకప్ ఆర్టిస్ట్. అంటే లోకల్గా అక్కడే చేస్తూ ఉంటారా లేకపోతే ఇక్కడ హైదరాబాద్ కూడా వస్తూ ఉంటారా? లేదండి, నా జాబ్ వల్ల డిస్టర్బ్ అయింది ఆయన వర్క్. ఓకే, ఇది జాబ్ తోటి డిస్టర్బ్ అయింది. బట్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే వాళ్ళని అభినందించాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వైఫ్ మీ జాబ్ కోసం ఆయన జాబ్ని కొంచెం తగ్గించుకుని మీకు సపోర్ట్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఉండాల్సిందే. తప్పదు కదండి కొన్ని సిచ్యువేషన్స్. అండ్ సినిమాలు చూస్తానంటున్నారుగా? చూస్తామండి. మరి మంచి మంచి పాటలు కూడా మీకు ఇష్టం ఉంటుందిగా, మంచి మంచి పాటలు పాడతారా మరి? పాడతామండి. మా కోసం పాడతారా? పాడతామండి. ఓకే, ఏం పాట పాడతారు మరి మా అందరి కోసం, బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల కోసం? సాంగ్ అంటే ఏం సాంగ్ పాడాలనేది సడన్ గా గుర్తురాట్లేదు. సినిమాలు చూసారా? సాంగ్స్ వచ్చు, కాకపోతే పాడాలనేసరికి రావట్లేదు అనమాట. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? హీరోయిన్? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. అండ్ హీరో? హీరో వచ్చేసి ప్రెసెంట్ ఎవరు లేరండి. ఓకే, హీరోయిన్ చాలా మంది చెప్తూ ఉంటారు, హీరోస్ గురించే చెప్తూ ఉంటారు, హీరోయిన్స్ ఎవరు ఫేవరెట్ లేరని చెప్తారు, కానీ మీరు మాత్రం హీరోయిన్ గురించి చెప్పారు. మరి ఒక సాంగ్ పాడొచ్చుగా కాజల్ అగర్వాల్ సినిమాలోంచి ఏదైనా? ఓకే అండి, పాడతాను, గుర్తు రావట్లేదు. తన మూవీ రీసెంట్ గా ఏముంటాయి అనేది గుర్తు రావట్లేదు. రీసెంట్ గా ఏ మూవీ చూసారండి? రీసెంట్ గా ఏ మూవీ చూసారు? దేవరా చూసామండి. దేవరా చూసారా? దేవరా నుంచి పాడండి. దేవరా నుంచి నచ్చిందా మీకు? దేవరా
నచ్చిందండి, బాగా నచ్చింది. అయితే బోల్డ్ సాంగ్స్ ఉన్నాయి అందులో ఒక సాంగ్ పాడండి. సరే అండి, పాడతాను. అండ్ మీరు సాంగ్ మంచి పాట పాడండి. మనం క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు చీర వచ్చేలాగా మంచి క్వశ్చన్ అడుగుతా. ఓకే అండి. అది కూడా పట్టు చీర. చూపేసింది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానాన్ని లోకమే నామై మరపు, చేతనైతను పైనన్నాపు, నానితుర కులాస నీ కలలకి చేసా, నీకోసం వయసు వాకిలి కాసా, నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీకోసం వయసు వాకిలి కాసా, ఎందుకు పుట్టింది విమోను వంటి ముచ్చట పుట్టింది, పుడతానని పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం ఓని కట్టింది, గోరింత పెట్టింది. బాగా పాడారు మీరు. థ్యాంక్ యూ అండి. అండ్ ఏమిటంటే మరి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం అంటారా? అడిగేమంటారా క్వశ్చన్? అయితే దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తా. 30 సెకండ్స్ అండి టైం లిమిట్. 30 సెకండ్స్. అండ్ ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని ఆలోచిస్తున్నా? కొంచెం ఈజీగా. ఈజీ క్వశ్చన్ అడగండి. అదే ఆలోచిస్తున్నా అండి. ఓకే, సినిమాలు బాగా చూస్తా అంటున్నారు కదా? చూస్తామండి. సో చూస్తానంటున్నారు కాబట్టి ఏం క్వశ్చన్ అడగను మిమ్మల్ని. అమరన్ మూవీ చూసారా? లేదండి, చూడలేదు. బట్ అమరన్ మూవీ గురించి ట్రైలర్స్ అన్నీ వస్తున్నాయి కదా? లేదండి, చూడలేదండి. అమరన్ మూవీ అంటే మేము బిజీగా ఉండి చూడలేదు. చూడలేదా మీరు? లేదండి. బట్ అమరన్ మూవీ గురించి తెలుసుగా మీకు? బయోగ్రఫీ మీకు క్లూ కూడా ఇస్తున్నా ఇప్పుడే. ఒక ఆర్మీ ఆఫీసర్ బయోగ్రఫీ అండి అది. తెలీదండి నాకైతే. ట్రై చేయండి. శివకార్తికేయన్ చేశారు కదా ఆ మూవీ. మీకు నేను ముందే క్లూ ఇస్తున్నా, క్వశ్చన్ అడగడానికి ముందే అంత టైం ఇచ్చేస్తున్నాను అనమాట. ఓకే అండి, సరే ఓకే అండి, అడగండి. 30 సెకండ్స్ అండి టైం లిమిట్. సో క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. అమరన్ సినిమాలో ఇప్పుడు శివకార్తికేయన్ హీరో అండ్ హీరోయిన్ సాయి పల్లవి. మీకు ఇంత అంటే చూస్తూనే ఉన్నారు కానీ మీకు ఐడియా లేదంటారు కాబట్టి మీకు క్వశ్చన్ కి ముందే క్లూస్ కూడా ఇస్తున్నా. సో శివకార్తికేయన్ రోల్ పేరు చెప్పాలి మీరు. మిలిటరీ ఆఫీసర్ నిజ జీవితంలో కూడా ఆయన స్టోరీనే తీసుకున్నారు, అందుకే బయోగ్రఫీ అంటున్నాం కదా. మేజర్ కదండి ఆయన. మేజర్ చెప్పండి, పేరు చెప్పండి. 30 సెకండ్స్ అండి మీ టైం స్టార్ట్ అయింది. మేజర్ ముకుంద్ అండి. ఓ పూర్తి పేరు చెప్తారా? ఓకే, బట్ మీరు చెప్పారు. సూపర్. తెలియదంటూనే బాగా చెప్పారు. నా దగ్గర నుంచి విపరీతమైన క్లూస్ తీసుకున్నారు. అంటే అది తెలుసు, కాకపోతే మీరు ఏం క్వశ్చన్ అడుగుతారో నాకు ఆ స్టోరీ తెలుసు కానీ తెలియదు చెప్పాను. కంగ్రాచులేషన్స్ అండి, కంగ్రాచులేషన్స్. ఈ రోజు చూస్తుంటారా? బీఆర్కే న్యూస్ చూస్తుంటారా? చూస్తామండి. ఏమేమి చూస్తుంటారు? న్యూస్ చూస్తా ఉంటామండి అప్పుడప్పుడు. చూడండి, నేను కూడా అడుగుతూ ఉంటా కొన్ని క్వశ్చన్స్. మీ అందరి కోసమే బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం తీసుకొచ్చింది. సో మీకు ఖచ్చితంగా ఒక పట్టుచీరని పంపిస్తామండి. మీ నంబర్ ఆల్రెడీ నోట్ చేసుకున్నారు, మీకు శారీ వస్తుంది పట్టుచీర. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. మళ్ళీ కాల్ చేయండి, మళ్ళీ పట్టుచీర గెలుచుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్టువులే, స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మనకి నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. పిసిఆర్ వరలక్ష్మి గారట వెయిట్ చేస్తున్నారు. కాలర్ వాతో మాట్లాడేద్దాం. వాళ్ళకి కూడా ఒక పట్టు చీరని గెలిపించే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి వరలక్ష్మి గారు, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. వరలక్ష్మి గారు చూస్తుంటారా బీఆర్కే న్యూస్? అవునండి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారా? మరి ఈరోజే స్టార్ట్ అయింది. అవును, ఈరోజే పెట్టినాం, ఈరోజే చూస్తున్నా. ఓకే, ప్రోమో పడుతుంది చూస్తున్నారా? ఎలా తెలుసు మీకు ఈ ప్రోగ్రామ్ పడుతుందని? తెలీదు మేడం, ఇంకా ఛానల్స్ మారుస్తుంటే చూసినాను. ఓకే, చూసారు. ఇప్పుడు ఈ టైంలో ఛానల్ మారుస్తుంటే చూసారు. అవును, చూస్తుండండి, బీఆర్కే న్యూస్ చూస్తుండండి. ఇలాగే ప్రోగ్రామ్కి కాల్ చేస్తూ ఉండండి. అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయండి, పట్టు చీర గెలుచుకోండి.
సరే సరే. ఏం చేస్తుంటారండి వరలక్ష్మి గారు? నేను టైలర్ అండి. టైలరా? అవును. ఓకే, ఎక్కడ ఉంటారండి? కర్నూలు. కర్నూలులో. అవును. ఓకే, టైలరింగ్ అంటే ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తోంది కదా, ఎందుకంటే ఏ డ్రెస్ ఏ కావాలన్నా మీ దగ్గరికే రావాలి, ఫ్యాషనబుల్గా కనిపించాలంటే మీ దగ్గరికే రావాలి. అవును, ఇంకా తప్పదు కదండి. అవునండి. సో ఏంటండి మీ మ్యారీడా అండి? అవును అవును, మ్యారీడ్. ఓకేనండి. మీ హస్బెండ్ పేరు? రంగనాథ్. ఏం చేస్తుంటారండి? ఇద్దరం టైలర్లమే అండి. ఓకే, అంటే మీకు వరంగల్ అన్నారు కదా, కర్నూలు. కర్నూలు అన్నారు కదా, సో కర్నూలులో ఎవరికి ఫ్యాషనబుల్ గా కనిపించాలన్నా ఏం కుట్టాలన్నా మీ దగ్గరికే రావాలి అయితే. అంత లేదండి, ఇంట్లో అంతే కదా, అంతే. ఏం కుట్టించుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికే రావాలి. అవును. ఓకేనండి. ఏమిటండి పిల్లలు ఉన్నారా అండి? పిల్లలు లేకపోతే రీసెంట్గా మ్యారీడ్? లేదు, ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు ఏం చేస్తున్నారు? ఒక పెద్ద బాబు 5th, చిన్న బాబు 4th. ఓకే, చిన్న పిల్లలు అనమాట. అవును. ఎలా ఉన్నాయండి స్టడీస్ అన్ని? ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయి. ఓకే, మీ శారీ బాగుంది, శారీ కట్టడం బాగుంది. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు, ఆ, ఏమిటండి మరి ఖాళీ టైం దొరుకుతుందా మీకు? అదే ఇప్పుడే లంచ్ అయ్యింది, మీ ఫోన్ ఛానల్ మారుస్తుంటే ఇంకా చాలా రోజులే ఇది రాక అనుకున్నాను. కాల్ కలుస్తుందేమో అనుకున్నా. ఇంతకు ముందు కూడా వేరే ఛానల్లో పెట్టిండ్రి, నేను ట్రై చేసిన కానీ కలిసలే కాలు. మేము మీ అందరికీ ఖచ్చితంగా పట్టు చీర గెలిపించాలని ఈ కార్యక్రమం పుట్టింటి పట్టు చీర కార్యక్రమం తీసుకొచ్చామండి. మళ్ళీ మాట్లాడడానికి వస్తుందా లేదా ఎందుకులే చేయడం అనుకున్నా కానీ ఎందుకు చేయమండి, ఖచ్చితంగా మాట్లాడతాము. మీకు పట్టు చీర ఇచ్చే విధంగానే క్వశ్చన్ అడగడానికి ట్రై చేస్తా, బట్ మీరు మాత్రం ఆన్సర్ చేయాలి, ట్రై చేయాలి మీ లెవెల్లో మీరు. సరే సరే. అంటే ఏంటండి, ఏంటి అక్కడ ఫేమస్ ఏంటి మీరుండే ప్లేస్లో? ఇంకా మేము ఉండే దగ్గర అంటే ఇక్కడ కొండారెడ్డి బ్రిడ్జ్ ఫేమస్ కర్నూలుకి. కొండారెడ్డి బురుజు, అది సినిమాల్లో కూడా చూస్తుంటాం మేము. అంతే. ఇంకా టెంపుల్స్ ఇంకా మేముండే తలకాపురం బాబావారి టెంపుల్ ఇంకా ఫేమస్ అన్నమాట. అల్కాపురి అమ్మవారు. తలకాపురం షిరిడి సాయి ఫేమస్ అన్నమాట గుడి. వంటలు బాగా చేస్తారా అండి మరి టైం దొరికినప్పుడు? చేస్తానండి. బాగా మీరు చేసిన దానిలో బాగా ఇష్టపడి ఏది ఎక్కువగా తింటూ ఉంటారు మీ ఇంట్లో? చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై. ఓకే, నాన్ వెజ్. ఓకేనండి. మరి కార్తీక మాసంలో ఏం చేస్తారు మరి? కార్తీక మాసం. అవునండి, ఎప్పుడు అయిపోతుందని అదే చూస్తున్నారు ఇంట్లో. కార్తీక మాసం, ఓకే, వెయిట్ చేస్తున్నారు అనమాట. చెప్తూ ఉంటారు, కొన్ని చెప్తూ ఉంటారు కదా, అంటే దేవుడి పైన భక్తి, బట్ ఇది ఎప్పుడు తినాలా అని. అదే పిల్లలకి తెలియదు కదా. మీరైతే వెయిట్ చేస్తా అంటారు. ఇంకా పిల్లల కోసం ఇంకా మేనేజ్ చేయాలి. ఓకేనండి. మరి సినిమాలు చూస్తుంటారా? చాలా తక్కువ. థియేటర్లో లేదు కానీ టీవీలో వచ్చినప్పుడే. ఇంకా టీవీలోని ఓటీటీలోనూ చాలా వస్తున్నాయి కదండి ఇప్పుడు. థియేటర్లో వచ్చేవి కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చేస్తున్నాయి బోల్డ్. నాకంత ఏమంటారు, చూస్తా కానీ ఎక్కువ గుర్తుండదు. ఏం చూసినామా ఇది పెట్టినామా అంతవరకే ఉంటది అనమాట. మైండ్కి ఎక్కించుకునేంత లేదు. ఓకే, మరి మీకు బాగా అనిపించింది ఏంటంటే, చూసామా వదిలేసామా అన్నట్టు అన్నారు, కానీ కొన్ని నచ్చితే గుర్తుంటాయి అంటున్నారు. అలా గుర్తుండిపోయిన చివరి అంటే రీసెంట్ గా చూసిన అలాంటి ఒక సినిమా చెప్పండి. చూస్తున్నారు కదా, మనకి పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి ఇక్కడ టాలీవుడ్ నుంచి చేసిన మూవీస్ అన్ని కూడా. అవును, పిల్లలు ఇంట్లో ఉంటే బొమ్మలు అని అవి ఛానల్స్ అవే చూస్తారు కానీ సినిమాకి ఛాన్స్ ఉండదు అనమాట చూడడానికి. ఓకేలేండి. మరి ఏదైనా ఒక యాక్టివిటీ చేయండి. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్లే ముందు ఒక యాక్టివిటీ ఏదైనా చేసి ఇంప్రెస్ చేయండి. ఏం చేయాలబ్బా? ఓకేనండి. మరి ఒక సాంగ్ పొడుపు కథ చెప్పండి, లేకపోతే ఏదైనా ఒకటి, లేదంటే ఒక టిప్ చెప్పండి. టిప్ సాంగే వాడతానండి. పోనీ పాడండి.
కాలు కలిసిన మూమెంట్లో ఏ సాంగ్ గుర్తొస్తలేదు. రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏమన్నా అయిపోయి కల్కి మూవీ చూసారా? లేదంటే ఇప్పుడు ఇది వచ్చింది, ఇంకో సినిమా కూడా వచ్చింది, దేవరా. దేవరా వచ్చింది. ఈ సాంగ్ ఇందాక పాడినామది బాగా పాడింది కానీ అది నాకు వస్తుంది కానీ పాడడానికి రావట్లేదు ఇప్పుడు. పోన్లేండి, క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాంలేండి. మీరు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి, నేను క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సరే. సో ఈ క్వశ్చన్ రౌండ్ కి సంబంధించి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నా. 30 seconds లో చెప్పాలండి ఆన్సర్. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత 30 seconds లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు నేను మీరే హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా క్లూస్ ఇస్తా అండి, క్లూస్ ఇస్తా. సరే. ఎలాంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. అవునా, చాలా ఈజీ ఉండేది అడగండి. ఈజీగా ఉండేది అడుగుతా, బట్ ఆలోచిస్తున్నా అండి ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని. ఓకేనండి, ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. కల్కి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇంకా కొంచెం క్లూ ఇయ్యరా, నేను చూడలేదు సినిమా అది. కల్కి అండి, పాన్ ఇండియా లెవెల్లో ఆడిన సినిమా. 2898 ఇంట్లోనే అనమాట, ఎక్కడ అంటే మనకి యాడ్స్ పడుతూ ఉంటాయి, అట్లీస్ట్ కింద చూసినా కనిపిస్తుంది. మీ టైం స్టార్ట్ అయిందండి, 30 seconds. మిమ్మల్ని క్వశ్చన్ అడిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ట్రై చేయండి. అంత పెద్ద హిట్ మూవీ కదండి, మనకి తెలుగు నుంచి వెళ్ళిన సినిమా. ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా అన్నప్పటికీ కూడా బేస్ తెలుగునే కదా. ట్రై చేయండి. చాలా తక్కువ చూడడం. నేను రీసెంట్ మూవీ అడిగా నేను, అయినా మీరు చెప్పబోతే ఎలా? ప్రభాస్ మూవీ. ఓకేనండి, టైం అయిపోయింది. టైం ఈజ్ అప్. ఓకేనండి, మళ్ళీ వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు గెలుచుకోలేదని ఏం ఫీల్ అవ్వద్దు. అక్కడికి మిమ్మల్ని ఈజీ క్వశ్చన్ అడిగాను నేను. మొన్న వచ్చిన సినిమా కల్కి, అది మీరు నాకు చెప్పలేకపోయారు ఆన్సర్. సో మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. ఈరోజు ఆల్మోస్ట్ చాలా మంది గెలుచుకున్నారు పట్టుచీరలు. సో ఖచ్చితంగా ప్రతి ఆడబిడ్డకి బీఆర్కే న్యూస్ పట్టుచీర ఇవ్వాలన్న ఉద్దేశంతోనే పుట్టింటి పట్టుచీర కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. సో మళ్ళీ కాల్ చేయండి, ఖచ్చితంగా గెలుచుకుంటారు. సో ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో పుట్లే కార్యక్రమం. సో స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ రేపు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్డ్.